డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 ఎగ్జామ్ పూర్తయింది. మీరందరూ కూడా చక్కగా వ్రాసి ఉంటారని భావిస్తున్నాను. మీకందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది, ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులు టఫ్గా ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఈజీగా ఉన్నాయి, అదేవిధంగా మనకు కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా తగ్గే ఛాన్స్ ఉందా ఒకసారి మనము గమనిద్దాము. మనకు ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎస్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ మనకు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం మీద 23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి క్వశ్చన్ పేపరు గత క్వశ్చన్ పేపర్ల కంటే కూడా కఠినంగా ఉంది అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. మొత్తం 720 మార్కులకు ఈసారి 700 మార్కులు దాటడము కష్టము అనే అభిప్రాయాన్ని చెబుతున్నారు. అదేవిధంగా తెలంగాణ విషయం తీసుకుంటే కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే 440 మార్కులు వస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద మనకు ఈ నెలాఖరులో నీటికి సంబంధించిన కీ విడుదలవుతుంది. అదేవిధంగా ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదలవుతాయని చెప్పేసి మనకు ఎన్టీఏ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 704 మెడికల్ కాలేజీల్లో 1,07,948 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క సీటుకు యావరేజ్గా 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, విద్యార్థులు పోటీ పడుతున్నారు. అంటే ముందుతో పోలిస్తే మనకు పోటీ అయితే తగ్గింది. ఈ ఏడాది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హాజరయ్యారు. 13 లక్షల మంది అమ్మాయిలు, 10 లక్షల మంది అబ్బాయిలు నీట్ రాశారు. ఇక క్వశ్చన్ పేపర్ కఠినత్వాన్ని ఒకసారి చూస్తే గత 2 సార్లు మనకు కెమిస్ట్రీ కష్టంగా ఉంది, ఫిజిక్స్ ఈజీగా ఉంది. ఈసారి మనకు ఫిజిక్స్ కఠినంగా ఉంది. ఫిజిక్స్లో థియరాటికల్ ట్విస్ట్ చేసే ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని, వీటిని అర్థం చేసుకొని జవాబులు ఇవ్వడానికి ఎక్కువ టైం తీసుకునిందని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిగ్గా వచ్చాయి. ఇక జువాలజీ నుంచి 2 ప్రశ్నలు సిలబస్లో లేనివి ఇచ్చారని చెప్పేసి విద్యార్థులు చెబుతున్నారు. ఇంతవరకు మనకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో మార్కుల క్రమాన్ని బట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేవాళ్ళు ఈసారి ఈ పద్ధతిని మార్చారు. బాటనీ, జువాలజీలో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, సమానంగా మార్కులు వస్తున్నాయనే ఉద్దేశంతో కఠినంగా ఉండే ఫిజిక్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫస్ట్ ర్యాంకును డిసైడ్ చేస్తున్నారు. ఇక ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణలో తీసుకుంటే 720కి 700కు పైగా రావడం కూడా కష్టమే అని చెప్పేసి అంటున్నారు. గతంలో అంటే గత 2 సార్లు కూడా మనకు 710 నుంచి 720 వరకు చాలామంది స్కోర్ చేశారు. ఈసారి 700 దాటడమే కష్టం అవుతుంది అని చెప్తున్నారు. కానీ చాలామంది విద్యార్థులు మాకు 700 క్రాస్ అవుతాయని చెప్తున్నారు. సో తెలంగాణలో మొత్తం మీద మనకు 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని పెరిగి ఆ సీట్లు 9,000కు చేరే అవకాశం ఉంది. దాదాపుగా ఈ సంవత్సరము తెలంగాణ నుంచి 80,000 మంది పరీక్ష రాశారు. దీన్ని బట్టి కన్వీనర్ కోటాలో సీటు రావాలంటే 440 మార్కులు వస్తే చాలని చెప్పేసి చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. గత ఏడాది 450 మార్కుల వరకు ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. ఈసారి మరి 10 మార్కులు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారు. నీట్ రాసిన విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే తెలంగాణలో పోటీ చాలా తక్కువగా ఉంది. ఒక సీటుకు 8 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలంగాణ విద్యార్థులకు మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఇక ఫిజిక్స్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు.
ఎప్పుడు కూడా మన కెమిస్ట్రీలో కష్టమైన తికమక పెట్టే ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఈసారి ఫిజిక్స్ నుంచి అలాంటి ప్రశ్నలు వచ్చాయి. గతంలో మాదిరిగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం లేదు. 700 మార్కులు తెచ్చుకోవడం అంత తేలిక కాదని చెప్పేసి చెప్తున్నారు. 80,000 మంది మొత్తం మీద తెలంగాణలో రాశారు. అందులో గట్టిగా ట్రై చేసిన వాళ్ళు 20,000 మందే ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. 440 మార్కుల పైన తెచ్చుకుంటే కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. గత ఏడాది నీట్ కట్ ఆఫ్ 137 మార్కులు ఉంది. ఈసారి అది 140-145 మార్కుల మధ్య ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. సో మొత్తం మీద తెలంగాణ విద్యార్థులకైతే పోటీ చాలా తక్కువగా ఉంది. ఒక సీటుకు 8 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. కాబట్టి కొద్దిగా బాగా రాసిన విద్యార్థులకు కూడా, అంటే సిన్సియర్గా ప్రిపేర్ అయిన విద్యార్థులకు దాదాపుగా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 80,000 మందిలో 25% మంది మాత్రమే బాగా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే మనకు 20,000 మంది కరెక్ట్గా రాసి ఉంటారు. అందులో మనకు దాదాపుగా 9,000 సీట్లు ఉన్నాయి. కాబట్టి 1:2.5 వరకు ఉండొచ్చు. 1:2 కంటే కొద్దిగా ఎక్కువ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. సో 440 అబవ్ వచ్చే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరికి కూడా దాదాపుగా సీటు ఖాయము. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.